ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా యూట్యూబర్స్ అవ్వచ్చు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం, దాన్ని ఇంకాస్త మనం హైలైట్ అయ్యేలా ఉపయోగించుకుందామని చూసేవాళ్ళే చాలామంది. సో, అందులో నా అన్వేషణ అతను అన్వేష్ ఒకడు. సో, అతను వివిధ రకాల దేశాలు తిరుగుతూ పెట్టే యూట్యూబరు. దీని గురించి మాట్లాడడం ఒకటి పక్కకు పెడితే, ఆ మాట్లాడే విధానంలో సపోర్ట్ చేశారా శివాజీ గారిని లేదా నెగెటివ్‌గా ఆపోజిట్‌గా మాట్లాడారా పక్కకు పెడితే, అందులో మన పురాణాలకు సంబంధించిన ప్రవచనకర్తల గురించి మాట్లాడడం ఇంతకుముందు అతను, ఇప్పుడు పురాణాల్లో సీతాదేవి గురించి ఆ పదాలు తీసుకురావడం వల్ల ప్రస్తుతానికి అతని మీద మన కేసు కూడా నమోదు చేశారు. సో, ఏంటి మరి అతను మాట్లాడాడు, మరి అతనికి కూడా కొంత మోస్ట్‌లీ సపోర్ట్ లేదనుకోండి. బట్ స్టిల్ ఏంటి అతని ఫ్యూచర్? నా అన్వేషణ అనే వెధవ మీ అందరికీ ఇప్పుడు శత్రువులా కనిపిస్తున్నాడేమో, ఇప్పుడు దేశభక్తి లేనివాళ్ళగా కనిపిస్తున్నాడేమో. వాడికి ఎప్పటి నుంచో దేశభక్తి లేదు. ఆడ అసలు మనిషే కాదు. వాడి దగ్గర ఎతుకుదామన్నా సంస్కారం అనేది దొరకదు. ఓకే. సో, ఎందుకంటారు? ఏ, ఇది గతంలో వీడియోలు మీకు తెలియదా? మీరు చూడకపోవచ్చు. లేదు లేదు, చూసాను కొన్ని. మరి సపోర్ట్ చేద్దామా? లేదు, సపోర్టర్ నేను అనట్లేదు. కాదు కదా. డెఫినెట్లీ వాడు వేరే దేశంలో ఉన్న తెలుగు రాని అమ్మాయిలతోటి తెలుగు బూతులు మాట్లాడిచ్చి వీడు ఒక సునకానందం పొందుతా వాటిని వీడియోలు చేసి తెలుగు సమాజంలోకి వదిలితే ఎంతమంది వాటిని శ్రవణానందంగా విని సంతోషించారు. అంటే ఇప్పుడు మీ ఊరు అమ్మాయిని ఎగతాళి చేయకపోతే ఓకే, పక్కూరు అమ్మాయిని ఎగతాళి చేయొచ్చా? కరెక్ట్. ఎవరైనా అమ్మాయే కదా. ఎట్లా మీరు ఆ రోజు నా అన్వేషణని సపోర్ట్ చేశారు? ఇవాళ దేశభక్తి పొంగి 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 పొర్లుతుందే, వీళ్ళందరికీ అప్పుడెందుకు రాలేదు ఇవన్నీ? మానవత్వం ఎందుకు గుర్తు రాలేదు? అశ్లీలత ఆ రోజు ఎందుకు కనిపించలేదు? వాడు మాట్లాడేవన్నీ అశ్లీలమైన వీడియోలు, అశ్లీలమైన మాటలు. వాడు మొన్నటికి మొన్న వాడికి ఎంత ధైర్యం మీడియాలోకి ఒక వీడియో ఏవో పుచ్చకాయ అవి తీసుకొని వచ్చి వీడియో చేసి వాడు వదిలాడు లోకం మీదకి అంటే వాడిని ఏమనుకోవాలి చెప్పండి? నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు ఒక ధీమా. ఎందుకంటే వాడు ఊహించలా ఇంత రివోల్ట్ వస్తుంది. వాడు ఊహించలా, రైట్, ఊహించలా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మనోళ్ళకి 24 గంటల్లో ఏదో ఒక గడియ దేశభక్తి గుర్తొస్తూ ఉంటుంది. అలా దేశభక్తి గుర్తొస్తుంది. దేశభక్తి కంటే ముందు మనలో గూడు కట్టుకున్న మతతత్వం నిద్రలేస్తుంది అనమాట. మా సీతాదేవిని అంటావా, మా ద్రౌపదిని అంటావా? కామన్ మహిళల్లో అంటే సాధారణంగా మన చుట్టూ ఉన్న మహిళల్లో మీకు సీతలు ద్రౌపదులు కనపడట్లేదా? వాళ్ళు మహిళలే, వీళ్ళు మహిళలే.